పోలీసులు సకాలంలో స్పందించట్లేదు. మేము మా వ్యవహారాలకు సంబంధించి సమస్య చెప్తే వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ అంటూ సివిల్ ఇష్యూస్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు. కాబట్టి మేము రాజకీయ నాయకుల దగ్గరికెళ్తున్నాం. రౌడీల దగ్గరికెళ్తున్నాం అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. రౌడీయిజాన్ని గురించి ప్రోత్సహించింది నాడు ప్రజలు. 70లు, 80ల మధ్యలో రౌడీయిజానికి ప్రోత్సహించింది ప్రజలు. వాళ్ళకి సమస్య ఏంటంటే పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో వాళ్ళని నమ్ముకున్నారు. అప్పుడు రౌడీలు కూడా మొదట్లో నిజాయితీగానే పనిచేశారు. ఎవరిది న్యాయం అయితే వాళ్ళది అన్నటువంటి. అందువల్లనే వాళ్ళని రౌడీలు అని కాకుండా నాయకులుగా భావించారు. తర్వాత స్వార్థం ప్రారంభమైంది. మమ్మల్ని నమ్ముకున్నోడే కరెక్టు, అవతలోడు దుర్మార్గుడు అన్న కోణంలో అవతల ఆస్తులు లాక్కోవడం ప్రారంభించాక అప్పటికే వ్యవస్థలన్నీ చితికిపోయినాయి. పోలీసులు శాంతం స్పృహ కోల్పోయారనే కంటే కూడా పోలీసులు కేవలం బొమ్మల్లాగా మిగిలిపోయారు. ఆ పరిణామం దాదాపు 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు అంటే ఒక తరం కాదు 2 తరాలు అనాలి. ఒక తరానికి చివరిలో, మధ్యలో ఇంకో తరానికి, మొదట్లో ఇంకో తరానికి చివరిలో అనుభవించారు. 30 సంవత్సరాల పాటు ఎవడాస్తిని ఎవడు దోచుకుపోతాడో తెలియదు. ఆ స్టేజీ అయిపోయింది. రౌడీ నాయకుడితో పరిచయాలు ఉన్నోడు ఎదిగాడు. రౌడీ నాయకుడు బాధితులుగా అనేక మంది ప్రజలు మిగిలిపోయారు. మీడియా ఒక సిస్టమేటిక్ స్టాండ్ తీసుకుని దాన్ని పబ్లిక్ ఎక్స్పోజ్ చేసి చైతన్యవంతుల్ని చేశాక ప్రజల ఆలోచన మారింది. రౌడీల మీద కేసులు పెట్టడం ప్రారంభించారు. రౌడీలు కూడా వీడు రౌడీ అని ప్రజలు అంటం భావించారు. తద్వారా రౌడీయిజం అనేటటువంటి దాని ద్వారా రౌడీలకి, పెద్ద రౌడీలకి పదవులు ఇచ్చేటటువంటి స్టేజీ తగ్గింది, దారికి వచ్చింది అనుకున్నాం. మళ్ళీ ఈ 10 ఏళ్ల నుంచి ప్రారంభమైనటువంటిది అనాలా, లేదా ఈ 5-10 ఏళ్ల నుంచి ప్రారంభమైంది అనాలా. ఆంధ్రప్రదేశ్లో బూతులు తిట్టడం హీరోయిజం ఒకడికి, ఆడిని కొట్టడం హీరోయిజం ఇంకొకడికి. తెలుగుదేశం వాళ్ళని తిట్టినటువంటి తెలుగుదేశం వాళ్ళు ఆనాడు తిట్టడాన్ని ప్రోత్సహించారు 1924 మధ్య తమ నాయకుల చేత. ఆ ప్రోత్సహించిన దానికి దాడులు చేసి బదులు తీర్చుకుని గొప్పగా అనుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు సీన్ రివర్స్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఏమర్థమవుతుంది? పోలీసింగ్ అనేది చచ్చిపోతుంది. పోలీసులు అనేవాళ్ళు కేవలం అక్కడ ఒక దిష్టి బొమ్మలాగా నుంచుంటున్నారు. అధికార పక్షం చెప్పినటువంటి చేయడానికి మాత్రం ఉన్న రోబోల్లాగా పనిచేస్తున్నారు. సేమ్ టైం నోటిని అదుపులో పెట్టాల్సిన నాయకులు తమ నాయకుడు మాట్లాడిన మాటల్ని సమర్థించుకొస్తున్నారు, లేదా ఆ తర్వాత అంశాలు ప్రస్తావిస్తున్నారు. కానీ మా నాయకుడు చేసింది తప్పంటలేదు, తప్పని అనిపించటం లేదు. దీంతో ఈ తిట్లు అన్నటువంటిది రొటీన్ అయిపోతున్నాయి. బచ్చాగాడు తిట్టాడని పెద్ద నాయకుడిని బూతులు తిట్టడం, పెద్ద నాయకుడిని తిట్టాడని అవతల నాయకులు వచ్చి కొట్టడం. ఇది రాష్ట్ర ప్రజలు ఇదే కోరుకుంటున్నారా? ఈ తరహా వాతావరణాన్ని కోరుకుంటున్నారా? చట్టబద్ధంగా చేయాల్సిన పనుల్ని ఫిజికల్గా చేయడానికి కోరుకుంటున్నారా? నోటితో చేసే వాళ్ళొకళ్ళు, చేతలతో చేసేది వాళ్ళొకళ్ళు. ఇది కరెక్టేనా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.